ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే మాటేడి తడబడుతుంది. చెప్పానుగా, షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్, లేచి నిలబడు. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపు వినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నానా మాటలు అంటున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో తోడుపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషిగా సార్, పశువు, రాక్షసుడిని. ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో దొరపడి అఘాయితం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమావ చెప్పించకుండా ఏ తప్పు చేయండి నన్ను తప్పు బట్టి మీరు పెద్ద తప్పు చేశారు.
మీరే కాదు ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడిన వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు క్షమించు. అమ్మా అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మన ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. నిజమా? లేదు సార్, ఈ పిచ్చోడు మాత్రం ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? ఇది ఇంప్రూవింగ్, isn't it? ఎస్ డాక్టర్. చూడు ఎవరొస్తున్నారో చూడు. పిన్ని
హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను నువ్వే చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో. ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయిరా? ఓహో. పిచ్చి వేధవా. అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? డిషు. ఓహో, పిచ్చి నాకే. అమ్మో. ఇందాక నువ్వు ఆ పాపనిచ్చేవే, ఇదిగో నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప బొజ్జోటం లేదు. నువ్వు జోలు పడతావా? పాప బొజ్జుంటుంది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జావిరి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి, వెళ్ళనివరా వెన్నెలింటికి, విన్నవింసరా విండి మింటికి. జో జో లాలి, జో జో లాలి, జో జో లాలి, జో జో లాలి. మలి సంజి వేళాయే సరిగాలి వేణువాయే, మలి సంజి వేళాయే చలిగాలి వేణువాయే. మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే, తన్న తనన్న తన్న తనన్న. గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వునలవే. జోల పాడవా వేల కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి. జో జో లాలి, జో జో లాలి.
పరుపులేలా పండు వెన్నెలేలా అమ్మ ఒడి చాలదా బజ్జోవి తల్లి అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లగా జోకుట్టునే నారదాదులేలా నాద బ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవి తల్లి నారదాదులేలనే నాద బ్రహ్మలేలనే అమ్మ లాలించాలునే నిన్ను కమ్మంగా లాలించునే చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కళలెల్లో ఊయలుగు వేళల్లో అమ్మలాల పల్లి కొమ్మల ఇడేవలాడి అల్పులేడియాల కోటి తందనాల ఆనందలాల గోవులాల పిల్లం గోవులాల గొల్ల భావలాల ఎడనుందియాల నాటి నందనాల ఆనందలీలా దడ చెప్పరా చిట్టి తల్లికి వెళ్ళనివరా వెన్నెలింటికి జో 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 లాలి, జో జో లాలి. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి సరస్వతి హేమా నేను ఇక్కడున్నానేమిటి కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపు ఇంటికి వెళ్ళిపోదు గాని ఇందాక జోలపాట పాడింది మాధవ మాధవే కదూ అతను ఇక్కడున్నాడేమిటి చెప్పు సరస్వతి సోల్జర్ సోల్జర్ గెట్ అప్. మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్ ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి. అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి. చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు. మంచి గార్డు కావాలి. పాపా నువ్వే మంచి గార్డు. దా దా భయపడకే. దా దా.
పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించావురా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా? అర్థం రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగటన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత స్వామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడురా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చి ఉండేవాడురా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? ఛీ! వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి వాడిని పట్టుకుంటావేరా? అదేనండి, ఇట్ట ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు పాడు బుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చూపించుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంది, నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. తడి దేవత సొంతం చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చదవా? నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా ఆ పెద్ద అన్నారని మాట్లాడినాడంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా? నీ మొక్క నాకు ఏదవని బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని ఎంతసేపు? ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. కూడా